దోస్తులు నిన్న మొన్న వీడియోస్ రానందుకు మన సబ్స్క్రైబర్లు చాలా డిసప్పాయింట్ అయ్యి ఒకటే కామెంట్లు పెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. కానీ మీరు బాధపడ్డందుకు అబ్బా సారీ దోస్తులు. హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది చేయలేకపోయినాం దోస్తులు. ఇంకా మా బాధని ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లు అర్థం చేసుకొని మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఫుల్ సర్దయి గొంతు బాగాలేక వీడియోస్ అనేది చేయలేకపోయినాం దోస్తులు. వాయిస్ అనేది అస్సలు క్లారిటీగా రాలేదు. ఇంకా కళ్ళల్లో తిరగడం మస్తు నీరసంగా ఉండే. ఇంకా అందుకే అస్సలు వీడియో జోలికే పోలేదు. కామెంట్లకు రిప్లై ఇచ్చినా కానీ కొంతమందికి ఇచ్చినాం, కొంతమందికి ఇవ్వలేదు. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకరి. మా బాధను ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీ మెంబర్స్ అయి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకా ముందు ముందు కూడా మా ఓపిక ఎంత ఉందంటే తెచ్చుకొని మరి వీడియోస్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి చిన్న లైక్ చేసి అతను షేర్ కూడా చేయండి దోస్తులు. ఇక చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే మొగుడు వద్దు పీడము దాని సిరీస్ కంటిన్యూ చేయని పెంటక ఆపేయకండి. మీరు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తే అది పొద్దున కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక వీడియో పెట్టండి, కానీ ఇదైతే పక్కా డైలీ ఒక పాటర్న్ రావాలి అని చాలా మంది అది డిమాండ్ చేస్తారు, ఆర్డర్లు చేస్తారు. నిజంగా సరే దోస్తులు, మీకు ఇష్టం ఉంది కాబట్టి ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటాము. ఇంకా కొత్త సిరీస్ ఏదైతే బాగుంటుందో అది చూసి కొంచెం లేట్ అయినా సరే మాకు హెల్త్ సెట్ అయ్యేంత వరకు ఈ సిరీస్ కంటిన్యూ చేసి ఆ సిరీస్ కూడా కొత్త ఏదైతే బాగుంటుందో అప్పుడు ఏదో ఒక ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పెట్టడానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి చిన్న లైక్ చేయాలి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ వచ్చితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంది, ఏమైంది? తిన్నావు కదా, పండుకుదాంపా. జరుండయ్యా, పెద్దోడు ఎటు పోయిండో ఏం కథనో. అగో పెళ్ళాన్ని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి ఈడు ఏమైనా తిరగబోతుండు. దోస్తానా దోస్తానని దోస్తానా సోపతి పడుతుండు. ఇక ఇంట్లో ఇల్లాలు ఎట్లా నన్ను ఉండని, ఏమైనా తిండి తికాన ఉండని, లేకపోని నేనైతే దోస్తాన జోదారుగా తిని తాగి వస్తానట్టే ఉన్నది అని కథ. ఏంది, ఇంత చీకటి అవుతుంది ఇంకా ఇల్లు చేరుకోలేదా? మరి ఎవరితోనే గుయ్య గుయ్య మాట్లాడుతున్నది కోడలమ్మ? ఆ గుయ్య గుయ్య సప్పుడు వస్తున్నది. పెళ్ళమ్మ కూడా ఇద్దరే ఉన్నారేమో లోపల, గట్ల మాటలు వినిపిస్తున్నాయి అని అనుకున్నా. ఆడు ఇంకా రాలేదా? ఏడయ్యా, రాలేదు రాలేదు. వాళ్ళ అమ్మతో వాళ్ళ అయ్యతో ఇక ఫోన్లు మాట్లాడుకుంటున్నదేమో. వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు కదా, రోజుకి ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ చుట్టాలలో. ఇక ఫోన్లు చెవు కాడ పెట్టిందంటే దించని దించది. అవును ఏమనగట్టు లేదు తీయ్యా. అదేంటి అట్లా అంటున్నావు? నా తమ్ముని బిడ్డో పేరు వంచుకొని పుట్టినమో ఆ పొల్లనే వేసుకుంటానంటివి. ఇప్పుడు చూసినావా ఏమైంది? నీ మాట వింటలేదు కదా నీ కోడలు. ఏ కోడలైనది నేను కోడలైనా గంతే, నాటి కోడలైనా గంతే. ఎవరేం సుఖం గట్టి. అదే మరి ఫోన్ చేసినావా అని చిన్నగానికి ఫోన్ చేయి, ఏడున్నాడో, ఇంకా ఇల్లు చేరుకోవారా, ఎటువైనా ఏం కదా అని బెదిరియాలనే. ఉత్తగానే ఏమనుకుంటా మూసుకొని ఉంటే ఇక రోజుకు ఇంకా గంట లేట్ అయ్యి వస్తాడు. ఫోన్ పాడుగాను కలిసి పాడైతలేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ ఇట్లా పెట్టుకోలేదేమో బాడుకావు. అగో స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యా మచ్చం కలుస్తలేదు. అబ్బో, ఆమెకి ఛార్జింగ్ పెట్టుకున్నంత సోయి ఉంటుంది. ఇల్లు సంసారం మీదనే సోయి లేదంటే ఇంకా ఫోన్ మీద ఎందుకు ఉంటుంది? మరి ఏం చేయమంటావయ్యా? పెళ్లి కాగానే పెళ్ళమ్మ కూడా కలిసి ఉండే రోజులన్నీ ఇచ్చిపెట్టుకొని ఈ అవ్వ ఇదెంత దీనికి కూడా ఎంత అని పెళ్ళాన్ని పట్టించుకోలేదు. ఇక ఇప్పుడేమో ఆంటీ కావాల్సుకున్నప్పుడు ఆ పొల్లు వస్తుందా? ఈ అవ్వ ఇన్ని రోజులు నన్ను దేకలేదు, ఆడ కావాల్సుకున్నప్పుడు నేను ఎందుకు పోతాను, ఆ పొల్ల దూరం అవుతుంది. ఏమో నాయన, ఆ పొల్ల ఇట్లా ఏదో కథలు పడుతున్నట్టే అనిపిస్తుంది. కానీ ఇక నా మీద కూడా నన్ను బయట పెట్టుకొని అయ్యా నేను మళ్ళీ బయలు చేసినట్టు అవుతుంది. ఆహా, అట్లా గిట్లున్నదా ఇంకా కథ? చుట్టాలతో మాట్లాడుతుందా లేకుంటే సుట్లు బొట్లు కలుపుకుంటందుకు మాట్లాడుతుందా? నాకు ఏం అర్థం కాలేదే. ఏమో మరి, ఇక ఏ ఆడదానికైనా మొగడి దగ్గర రాకుంటే ఇక గసంటి ఆలోచనలు తప్పయి. ఆ బాడకావు మనోనికి ఎన్నిసార్లు చెప్పినా అసలు బుద్ధి రాదు. ఏం చేయాలయ్యా అంతో పెద్ద షేర్ వచ్చి కలగబడ్డది. పెళ్లి కాక ముందుకు అమ్మో నాన్న తిప్పల పడ్డము, ఎన్నెన్నో బాధలు పడ్డము. ఇక మంచిగా అయిందా నాయన అని ఏమంత అనుకుంటున్నామో లేదో, పెళ్లి కాగనేమో గిట్ల దూరం పారము. ఏమో నాయన, కలిసిమెలిసి ఉంటారా మళ్ళీ విడాకులు తీసుకుంటారో నాకేం అర్థమైతలేదు. ఏ గట్ల ఎందుకు మాట్లాడుతున్నావే? ఉంటారు వాళ్ళకేమైంది? ఏదో చిన్న పిల్లల దామాకు వస్తుంటే వాళ్ళకే తెలుస్తుంది. అంతే అంటవా? ఆడు ఎప్పుడు వస్తాడో ఏం కథను, నడివే పండుకుందాము. అగో కళ్ళన్నీ గుచ్చుకోబోతున్నాయి. ఎంతగానో మంది ఎదురు చూస్తావా అని కొరకు వస్తాడేమో తీ మెల్లగా. జరుండయ్యా, ఆగు బండి సప్పుడు అవుతుంది, వచ్చినట్టుండు. ఆగు. మమ్మడి కోనాల మీద మబ్బులేమో మెరిసినాయి, మమ్మడి కోమాల మీద మబ్బులేమో మెరిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే, ఓ బూజమ్మ మనసులు ఎవ్వారి మీదనే. నీ తాగోతు ముఖంలో చెప్పు, బాగా తాగొచ్చినావు. మామిడి కొమ్మాల మీద అనుకుంటా పాటలు పాడుతున్నావు.
కాదురా, నీ బుద్ధి అంతా ఎటు పోయిందిరా? చిన్నప్పటి సంది ఎంత బుద్ధి గల పిల్లగాని లేకుంటివి, వస్తుంటే వస్తుంటే గిట్ల అవుతున్నవేంద్రా? నీ బతుకుకి ఏమైనా విలువ ఉంటున్నావురా? ఎందుకమ్మా ఏమైంది? ఆగు, బగ్గ దాగొచ్చినట్లు గొంతు ఇట్లా చక్కగా మాట్లాడనీకి వస్తలేదు. ఏమైందిరా? ఎవరింట పోయినవు? ఎవడా సిగ్గినోడు నిన్ను పిలుచుకొని తాగనంపినోడు? ఏడ్చాలి నేనేం తాగింది? ఆ తాగుడు జోలికే పోలేదు. ఆ తాగుడు ఎట్లుంటుందో వాసన ఇట్లా నాకు తెలియదే. ఎందుకురా అట్లా అబద్ధాల మాటలు మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఆ పొద్దు సంది నన్ను కనబెట్టలేదారా? ఇంత ఒక్క పెగ్గు తాగినా ఎంబటే గుర్తుపడుతుంది అది. ఇక దానికి తాగలేదని చెప్తున్నావు నువ్వు. సుఖమైన పిల్లగాని లెక్క నడు నడు మూసుకొని పోయి గమనం వండుకోపో. అరే జరుండయ్యా, నేను 2 3 మాటలు చెప్తుంటే ఏం నేను వెంకేసుకొని వస్తావు? పోయి వండుకోపో మూసుకొని అని అంటావు. ఏం మాటలు అనొద్దా? ఇలా అనుకుంటే అయ్యో మా అమ్మ ఏమంటలేదు కదా అని రేపు ఇక్కడ గంట లేట్ అయ్యి వస్తాడు. జరుండు అని తిమ్మిరి తీస్తా ఏమనుకుంటుండో? నీకు సంసారం మీద చింత ఉన్నదా లేదా? సంసారం చేద్దామనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? విడాకుల కాగితాలు రాపించుకుంటావా? చెప్పు ఏదో ఒకటి. నీ అవ్వ నా నుంచి కాదురా, రోజు కాదురా కొడుక, గట్లుండు గిట్లుండు పెళ్ళంతోని మంచిగా ఉండాలి, సంసారం మంచిగా చేసుకోవాలని ఎంతగానో మంచి చెప్పాలని నా నోరు బొంగు బొంగ చెప్తున్నా. నీకైతే బుద్ధి వస్తలేదు. ఎవడో విలువగానే తాగుతుంది పోతావు. నీ పెళ్ళం ఎటు పోయినా నీకు అక్కర్నే లేదు. ఆ పొల్ల ఎంత బాధపడుకుంటా ఒకతే ఉన్నదో. ఇంత చీకట్ల దాకా మొగడు పక్కన ఉండకుంటే ఏ ఆడిదానికైనా ఏమనిపిస్తుంది చెప్పురా? నీ అవ్వ నా మొగడు మొగదనం లేనట్టుందానికి అందుకే నా దగ్గరకు వస్తలేడు అనుకోదారా? ఉన్నది ఉన్నట్టు చెప్తా. కొడుకు అయితే తర్వాత సంగతి కానీ ఏదైనా నా మనసున్న మాట చెప్తున్నారా? ఇక నీకు ఉండాలనిపిస్తేనేమో పొల్లతో మంచిగా ఉండు, లేకుంటే విడాకుల కాగితాలు రాపించుకుని వద్దాంపా. ఓ అమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏ ఎగ్జామ్ విడాకుల కాగితాల దగ్గర పోయినవేంది? మరి ఏం చేయాలరా? చెప్పి చెప్పి నాకే యాష్టకు వస్తుంది కానీ నీకైతే ఇంతనన్న శివున పేన్ వాడినట్టు ఇట్లా అనిపిస్తలేదు. ఆ కాదురా, ఎంతగానో చెప్పాలి చెప్పు. మరి ఆ పొల్ల మీద ఇష్టం లేదా, లేకుంటే ఇంతకుముందు దాని మీద పానం గుంజుతున్నదా? దానింటనే పోతావా, దాని చక్కనే నాకుతావా? చెప్పు ఏదో ఒకటి. ఇక అవన్నీ ముందే చెప్తే పెళ్లి పెడాకులు చేయకుండా గట్లనే ఇష్టపెడుతుంటే కదరా నిన్ను. మారినమ్మ మారిన, పూర్తిగా మారినా, ఇప్పటి నుంచి మొత్తం మారినమ్మ, చెప్పిన మాట ఇంటా, చెడు బుద్ధులు తెచ్చుకోను, చెడు పేరు తెప్పి అని మీకు అని శిల్క పలుకులు పలుకుతుంది. ఇప్పుడేమున్నదిరా? ఏమైనా అందరిసందం ఉన్నదా పెళ్లి చేసిన కానించి? ఈ అవ్వ ఒకటే రసరస. ఊరందరూ ఏమైందమ్మా పిల్లగాని పెళ్లి చేసి ఇక 7 8 నెలలు అవుతుంది, ఇంకా నీళ్ళు పోసుకోలేదు నీ కోడలు. ఆ నెల తప్పలేదా? ఇంకా ఈ 4 రకాలుగా అనుకుంటుంది. ఏం చెప్పాలి? నా కొడుకు కోడలు ఒక దగ్గర కలవలేదు. ఏడ పుడతారా అని నేను చెప్పుకుంది నారా? నా ఇజ్జత్ నేను తీసుకున్నట్టుంటది. చెప్పు ఏం చేయమంటావు? అరే అమ్మ, నేను మంచిగానే ఉంటుండే మారినా అది నా దగ్గర రాదు, నేను ఏం చేయాలి? నీ సొంత తమ్ముని పిల్లనే కదా, మరి నువ్వు చెప్తేమైంది? ఆడు అట్లనే చేస్తాడు, నువ్వు అన్నవో దగ్గరికి. ఆడు కావాలనుకుంటే నువ్వు వద్దంటున్నావు అంట అని మంచి మాటలు చెప్పాలి. ఉంటుంది కదా నేను చెప్తే నేనత్తవే కదా. ఏమో నాయన, అది కావాలన్నప్పుడు నువ్వు ఒకపోతే నీకు కావాలన్నప్పుడు అది ఎట్లా వస్తుంది? ఏమో. అగో గుయ్య గుయ్య కలిగింది. మరి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నదో? పో నువ్వు పోతేనండి నీ భయానికి ఫోన్ పెట్టేస్తుంది. ఏంది ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నదా? ఎవరితో కావచ్చు ఏగో గుయ్యా గుయ్యా అంటుంది. ఇంత నైట్ ఎవరు చేయొచ్చునే? ఆ? ఎవరు వాళ్ళ దోస్తులతో మాట్లాడుతుందో, వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యకి చేసి మాట్లాడుతుందో కానీ పో నువ్వు అంగడి పెట్టేసి మూసుకొని వండుకుంటారు కానీ పో. నీ అవ్వ రోజు రోజుకు విలువ లేకుండానే పోతుంది నా బతుకు. ఏం బతుకో? నీ చేతులారా నువ్వే చేసుకున్నావురా. నీ బతుకు నాగం చేసుకుంటున్నావు. ఇంకా ముందు ముందు ఎంత ఆగమయ్యేది ఉన్నదో పో. అమ్మో, ఆ గయ్యాలు దోస్తున్నట్టుంది, సప్పుడైతుంది. ఇప్పుడన్నా సొంపుగా నిద్ర పోయిందా లేడా? అదేంటి ఇంతసేపు ఫోను మెత్త కింద పెట్టుకుని ఉండే, ఇప్పుడేంటి చేతిలో పట్టుకొని ఉన్నాడు? కుంపదీసి అది ఇట్లా ఫోన్ చేసిందా ఏంటి? నేను బయటికి పోయినంతసేపు మాట్లాడి నేను వచ్చేసప్పుడుని పెట్టేసి చేతిలో పట్టుకొని అన్నట్టుండు. ఈ అవ్వ ఏం చేతు ఇంతోని పెద్ద సత్యకాలమే వచ్చింది కదా నాకు. ఇన్ని రోజులు ఎన్నెన్నో కథలు పడ్డాయి, ఎన్నెన్నో ఆటలు ఆడినా. ఇంకా ఆటలన్నీ ఉత్తగానే అయిపోయి. ఇక నా ఆటలు పక్కకు పెట్టి నీ ఆటలు ఎందుకు చూపిస్తున్నావు నాకు? ఈ అవ్వ ఈ బాధపాడుగాను చాలా నరకమే చూపిస్తున్నావు. ఇప్పుడు ఆ ఫోన్ ఎట్లా తీసుకోవాలి, ఫోన్ నెంబర్ ఎట్లా చూడాలి? ఈ అవ్వ ఇప్పుడే పన్నెడో లేడో. ఆగో కళ్ళు జర్ర కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. పండుకోకుండొచ్చు. ఇంకా జర్ర సేపు ఆగి జరున్నాక ఫోన్ తీసుకొని ఆ నెంబర్ చూస్తా. ఇంకా అప్పుడు బండారం బయట పడుతుంది. ఎవరితో దాన్ని తెలియాలి కానీ రేపు పొద్దుగల పోయి జుట్టు వెనకాల బట్టి పీక కొడతానా చూడు. ఏమనుకుంటున్నావు అండి? ఈ అవ్వ
పెళ్ళైనాక పెళ్ళాన్ని మోసం చేసినట్టు కదా దాన్ని మొగలు ఉంచుకుంటాని ఇంత ఆలోచన లేకుండా వచ్చిన అలంబికి. అగో గుర్ర గుర్ర గురకలు కొడుతున్నాడు. అయితే పండుకున్నట్టుండు. మెల్లగా కటి సైడ్ నుంచి పోయి ఆ ఫోన్ తీసుకొని రారా, లేకుంటే చిటుక్కున్న లేస్తాడా? అమ్మో, ఈయనకు గింత ఏమైనా తాకినా చిటుక్కున్న మేలుకొస్తుంది. ఏం చేయాలి, ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా చూడాలి? యమ దేవుడా దేవుడా, మెల్లగా ఫోన్ తీస్తా జరానికి మేలుక రాకుండా చూడు నాయనా. నీకు ప్రతి మంగళవారము కొబ్బరికాయ కొడతా తల్లి. అమ్మయ్య, ఫోన్ అయితే తీయనైతే తీసిన. మరి పాస్వర్డ్ ఇట్లా మార్చుకున్నాడో, అప్పటి పాస్వర్డ్ ఏ ఉన్నదో. అగో తన్నని సప్పుడు వచ్చింది. ఓయమ్మో, ఈ దెబ్బకు ఈ సప్పుడుకు లేస్తాడా ఏంది? అమ్మయ్య, ఏం లేవలేదు. అయితే సొంపుగా వండుకున్నట్టుండు. పాస్వర్డ్ కూడా ఏం మార్చలేదు కదా, అప్పటిదే ఉన్నది. జరుండు ఈ నెంబరు ఎవరిదై ఉంటది? అగో నా ఫోన్లో కొట్టి చూస్తా. లాస్ట్ కు 70 ఉన్నది. అయితే కొంపదీసి దాని నెంబర్ లాగానే ఉన్నది. అదేనయ్యండి, నా డౌట్ క్లారిటీ అయ్యింది. ఎవ్వ అదే అదే, ఎవ్వతి కాదు, ఎవరికి అంత ధైర్యం ఉండదు అనుకున్నా. అదే 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 చేసుకున్న మొగుడు చక్కగా ఉంటలేడు కదా. ఆన్ పానమేమో నా మీద ఉండే, ఈయన పానమేమో ఈయన మీదకైతే నాది. అమ్మ పద్మాషిదానా, నువ్వేనా? ఎందుకే మొన్ననే పెళ్ళయ్యే మొగంతోని చక్కగా ఉండక నీకేందే నా మొగం మీద కన్ను పడ్డది? అదే అదే, నా మొగడు నన్ను గావురంగా చూసుకుంటాడు, ఏమనకుండా చూసుకుంటాడు, కాళ్ళు కింద పెట్టకుండా మాపకుండా చూసుకుంటాడు కదా. నీ అవ్వ, దాన్ని అంత మంచిగా చూసుకున్నాక నన్ను ఎందుకు చూసుకోవడాని నీ కళ్ళు ఓర్వజాలక నా మొగం మీద పడ్డాయే. అగ చూడు, నా మొగంతో గంటలు గంటలు మాట్లాడింది. ఓ అమ్మో, 3 గంటలు మాట్లాడిర్రా సాయంత్రం. ఓ దేవుడా, దానికి ఏం పనిపాట లేకుండా వచ్చినా ఇక దాని అత్తకేం పనిపాట? అదేమైనా బయట కూర్చుంటట్టుంది, ఇదేమైనా పోలో కలుగుతట్టుంది. అగ చూడు, 3 గంటలు మాట్లాడినట్టున్నది. ఈ సిగ్గి తప్పినోడికి ఏం పనిపాట లేకుండా వచ్చినా ఇలా పని పోకుండా ఉత్తగా ఉలాముండి ఏడ కూర్చొని మాట్లాడిందో దాంతోని. అవ్వ 3 గంటలా? ఈ ముఖానికి పెళ్ళైన సంది నాతోని 3 నిమిషాలన్నా మాట్లాడి ఉండొచ్చునా, దాంతో చూడు గంటలు గంటలు మాట్లాడిండు. ఏం చేయాలి, దీన్ని ఎట్లా చేయాలి ఇప్పుడు? పోయమ్మో, ఇవన్నీ చూస్తుంటే నాకు అమ్మో అట్లా వచ్చి పోతట్టే ఉన్నా. ఆహో, లంచ కథల దగ్గులు అహ అహ అని ఎట్లా దగ్గుతున్నారు చూడు. ఈ మోకంలో చెప్పు, ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా, దాంతో ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందిరా? ఇంత మంచి పెళ్ళాన్ని నీ పక్కన ఉన్నాక నన్ను ఎందుకు దూరం పెడుతున్నావురా? ఎన్ని రోజులంటే నేను వేరే రకంగా ఉండే, ఇప్పుడు మొత్తం మారిపోయిందిరా. నువ్వే నాకు స్వర్గం, నువ్వే నా జీతం అనుకో నేనుంటే, నువ్వేంద్రా దానింట పడిపోతా అంటున్నావు? ఏం రోగం పుట్టిందిరా నీకు? నేనేం తక్కువ చేసిండ్రా నీకు? అందానికి అందం ఉండే, తెల్లగా బుర్రగా మంచిగా ఉన్నా. ఈ అమ్మ ఇంకేం కావాలరా నీకు? అదేమో ముద్దుగున్నారా, కర్రె మొక్కంది కాకి మొక్కంది, దానింట పడుతున్నావు, దాంతో మాట్లాడుతున్నావు. అయినా నీ ముఖానికి గసంటులే కరెక్ట్. ఆ దేవుడు చూడు, ఇక్కడ అక్కడ రాసిండు, అక్కడిది ఇక్కడ రాసిండు, ఈ రాత పాడుగాను. పోయమ్మో, కొంప తీసి లేస్తున్నాడా ఏంది? ఆ ఫోన్ నా చేతులున్నది కదా. ఇక ఈ ఫోన్ తో పని అయిపోయింది. ఆ నెంబరు ఎవరిదో కనుక్కున్నా. జరుండు, దాని లగ్గము రేపు వేస్తా. బద్మాస్ అంటే ఏమనుకుంటుందో, దాని ఇంటికి పోయే పంచాయత్ చేస్తా. ఏమైంది? ఆగు, నా ఫోను నా చేతి కాడ పట్టుకొని వండుకున్నా, నీ చేతిలోకి ఎట్లా వచ్చింది నా ఫోను? అయినా నీ ఫోన్ ఉన్నాక నా ఫోన్తో ఏం అవసరమే? ఏం లేదు ఏం లేదు, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినుంటే మా అమ్మకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్న బావా. పండుకో పండుకో, మీ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయాలి? పొద్దుగా లేచి మళ్ళీ డ్యూటీకి పోతావు కదా, పండుకో. ఉత్తగానే తీసుకున్నా. ఏంది, బ్యాలెన్స్ అయిపోయిందా? మొన్ననే వేసిన కదనే, 10-12 రోజులు ఏమో అవుతున్నది అంతే. నేనే వేస్తు కదా, అప్పుడే బ్యాలెన్స్ అయిపోయినట్టున్నావు. నెల అయ్యిందా? ఇక నెల కాలేదు, అట్లా అబద్ధాల మాటలు ఎందుకు చెప్తున్నావు? కానీ ఆ ఫోన్ ఎందుకు తీసుకున్నావు చెప్పు. మంచి మర్యాద దక్కదు చెప్పకుంటే, నాకు కోపం తెప్పించడం అనుకో మంచిగా ఉండదు. అయ్యో, ఎందుకు బావా అట్లా సీరియస్ అవుతున్నావు? ఏదో పని ఉండి తీసుకున్నా. అబ్బా, నా దాంట్లో సిగ్నల్ లేదు అందుకే తీసుకున్నా. ఓయమ్మ, ఇంత సీరియస్ అవుతున్నావు, ఏమైంది? అప్పటి మనిషి లెక్క లేవు, మొత్తం మారిపోయినావు. నన్ను అంటే హీనంగా చూస్తున్నావు, కోపం అవుతున్నావు. కానీ ఎందుకు గంట తీసుకొస్తుంది నా మీద? తప్పుడు దాకా ఫోన్ తెచ్చి నా నెత్తి కాడ పెట్టి అనుకో. ఏందే కథలు పడుతున్నావా?
సిగ్నల్ లేదు, బ్యాలెన్స్ లేవు, ఒకటి కాకుండా ఒకటి అబద్ధాల మాటలు చెప్తున్నావు. ఏదో పని మీద ఏదో చెకింగ్ చేద్దామని తీసుకున్నట్టు ఎవరికేం భయపడేది లేదు. చూసుకో చూసుకో, నీ గజ గజ ఓన్కి భయపడి సారీ తప్పైంది కాలు మొక్తా ఏలు మొక్తా అని చెప్పే రోజులు ఎప్పుడో పోయినాయి. చూసుకో, ఏం చూసుకుంటావో, ఏం బీకలేవు నువ్వు. ఏందేంది ఏమన్నావు? నేనేం బీకలేనా? జరుండు, ఎంత కాడికి బీకుతానో పీకి ఎట్లా కట్టలు కడతానో అవన్నీ రేపు పొద్దుగాలని తెలుస్తాయి. ఏమనుకుంటావు? ఆ బద్మాష్ దాన్ని మరి విన్నెందుకున్నది? దానికి నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? అది నీకెందుకు చేస్తున్నది? నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారు. దానికి మొగడు లేడా, అత్తగారు లేడా, దానికి సంసారం లేదా? ఏమైనా నీతో ఫోన్ మాట్లాడింది గంటలు గంటలు. నీకేం పని పట్టలేదా? దానికి ఏం పని పట్టలేదా? జరుండు, పొద్దుగల దాని ఇంటికి పోయి పంచాయతీ పెట్టి లక్ష లక్ష చేస్తున్నా చేయనా చూడు. ఏమనుకుంటున్నావు? పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని దాన్ని దూరం పెట్టి ఎవరినో దగ్గరికి వేసుకుంటావేంది? ఎవరితో ఎందుకు అవుతుంది? ఓట్సాప్ నీకు చెల్లెలు అవుతుంది, నాకు మడదలు అవుతుంది, అంతే కదా. మడదలతో మాట్లాడిన ఏం తప్పలేదు, మడదల్ని ఇక ఉంచుకున్న తప్పలేదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నావు? ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడుతున్నావు. మరదలు ఉంచుకున్నా తప్పలేదా? ఓయమ్మో, ఇంతగానం బడికి ఇచ్చే మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా వస్తున్నాయి? ఎంత అమాయకంగా ఉంటుంటివో. ఈ అవ్వ ఎంత అమాయకమో కూడా నాకే దొరికిండు అని ఎంత ఎంత అనుకున్నానో. ఇప్పుడు మొత్తం ఉల్టా అయిపోయింది కదా. అయ్యో దేవుడా, నా బతుకంతా ఆగమైపోతున్నది. ఇంత కడుపైనందుకు అదేమైనా మరీ మధ్య పెట్టి మలుపుకున్నదా ఎట్లా? ఈ అవ్వ అంతగానం ఏం నచ్చిందయ్యా? నాకంటే అందంగా ఉన్నదా, నాకంటే తెల్లగా ఉన్నదా కాకి ముఖంది? దానికి అందం లేదు, సందం లేదు. ఏమున్నా బావా కోవా అనుకుంటా మాట్లాడుతున్నా కరిగిపోయినట్లు. అబ్బా, ఇంత చీకట్లో లొల్లి పంచాలు పెట్టకు, సప్పుదంతా మూసుకొని ఫోన్ ఆడబెట్టు. మా అమ్మ నాయన విన్నారనుకో, మళ్ళీ వాళ్ళు వచ్చి ఏమైందని తలుపు కొడతారు. ఇక అప్పుడు మంచిగా ఉండదు, నోరు మూసుకొని వండుకో. అవన్నీ పొద్దుగల లేచినాక మాట్లాడుకుందాం తీ. అంటే అయ్యిందేదో అయిపోయింది, నేను ఏమన్నా చేసుకుంటా, ఎట్లన్నా చేసుకుంటా, నా ఇష్టం నా కథ అనుకుంటావా? నేను ఏం బీకలేవు, నీ నుంచి కాదంటే మాట్లాడుతున్నావు కదా. జరుండు జరుండు, నా సంగతి ఏంటో పొద్దుగాల చూపిస్తా. నా గురించి తక్కువ అంచనేస్తున్నావు నువ్వు. అబ్బో అంతేనా? ఇక సరే, ఏ పాటికి కట్టెలు కడతావు, నేను ఇట్లా చూస్తుంది. ఇన్ని రోజులు నువ్వు అట్లా చేస్తున్నా ఏమైనా వీకిందానే? ఏం బీకలేదు గట్టే మరి. నేను చేస్తున్నా కూడా నువ్వేం బీకలేదు, చూసుకుంటా కూర్చోవాలి అంతే. అంటే నేను చేసిన కాబట్టి నువ్వు చేస్తున్నావా? తప్పుకు తప్పు చేస్తేనే దానికి తెలుస్తుంది అన్నట్టు. అవు ఒంటికి గంటేస్తున్నదేంది? ఏదో తెలుసు తెలియక చేసిన అవన్నీ. అయ్యో నా పిల్లము చిన్నపిల్ల, అసలు ఆలోచన వచ్చినట్లే తెలుసు తెలియక చేసిందని తప్పులు సరిదిద్ది ఈ పిల్లని నువ్వు చూసుకోవాలి. మళ్ళీ గసంటి పనులు నువ్వు చేసి నన్ను ఎందుకు అయ్యా బాధ పెడుతున్నావు? అయ్యిందేదో అయిపోయిందని ఇష్టపడచ్చు కదా. అట్లా ఎట్లయితుంది? దెబ్బకు దెబ్బ పడాల్సిందే, దెబ్బ తగలాల్సిందే. ఓ అమ్మో, ఇంత కఠినంగా ఇంత ఘోరంగా మాట్లాడతామని కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఆ బద్మాష్ సంతి ఎన్ని రోజులు అని మాట్లాడుతుందో నీతోని మొత్తం మార్చేసింది కదా. అయ్యో దేవుడా, ఏమన్నా మందు ఇట్లా పెట్టి మలుపుకున్నదా ఏంది? నా మగని ఇంత జల్ది మార్చేసింది. అగో నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఎన్ని తప్పులు చేసినా ఏం అనకపోయేది, వెనకాల వేసుకొని వచ్చేది వాళ్ళ అమ్మాల ఎవరు తిట్టినా. ఇప్పుడు చూడు, ఈడే ఉల్టా తిట్టి పాడి చేస్తుండు, నన్ను షీప్లో తీసి పడేస్తుండు. ఏమైంది? నన్ను లెక్కనే చేస్తలేడు. ఇంతగానో ఇట్లా మారిండు దేవుడా. గిసండి బతుకు బతకాలన్నా నాకు బతకబుద్ధి అయితలేదు. మొన్న పురుగుల మందు తాగినప్పుడన్నా చచ్చిపోకపోతే ఈ అవ్వ ఈయన గింత చీపులో తీసి పడేస్తున్నా ఎట్లా ఉండాలి ఇంతోని? ఈ అవ్వ పొద్దుగా లేచి ఎక్కడన్నా పోదునా, పోయి సత్తునా. ఎక్కడ పోయేది లేదు, ఏం సచ్చేది లేదు. చేసుకుంటే మూసుకొని చూడు, గంతేగాని పండుకుందిరా వచ్చి. ఇగో ఇదే ఇలాంటి మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా హెల్త్ బాగుండాలని కోరుకోరు మీరు. ఇంకా డైలీ 2 వీడియోస్ పెట్టడానికి మేము ఖచ్చితంగా మీ ముందు ఉంటాం దోస్తులు. మీ హెల్త్ అనేది అస్సలు బాగలేదు, ఫుల్ కళ్ళు తిరిగినాయి దోస్తులు. ఎంత వీడియో చేద్దామని యాప్ ఓపెన్ చేసినా కూడా అస్సలు వీలు కాలేదు. మొత్తం ఎట్లయిందంటే పానం మొత్తం డీల్ అయిపోయింది. ఎండాకాలం వచ్చింది కదా, అందుకే కావచ్చు దోస్తులు. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నా కొంచెం సెట్ అయింది. ఇంకా మన సబ్స్క్రైబర్లు అందరూ బ్లెస్సింగ్స్ అనేవి మాపై ఉండాలి. మేము ఈజీగా క్యూర్గా అయ్యి మీకోసం వీడియోస్ చేసి డైలీ తీసుకురావాలని కోరుకోండి దోస్తులు. మీకే అర్థమై ఉండొచ్చు దోస్తులు, వాయిస్ అనేది కొంచెం గండుగా వస్తుంది కదా. డైలీ వీడియోస్ ఇట్లా రాకపోయేది, ఎందుకంటే గొంతు సరిగా లేదు. ఇక వాటర్ తాకుంటా వీడియోస్ అనేది రెడీ చేస్తున్నాము. ఇక అంటే టాబ్లెట్స్ వేసుకున్నాం కాబట్టి క్యూర్ అవుతుంది. అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. తొందరగా మేము క్యూర్ కావాలి, మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావాలి. దోస్తులు ఇంత కష్టపడుతున్నందుకు మీ కష్టానికి ఫలితంగా
ఇచ్చేది చిన్న లైకే దోస్తులు. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయరు, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ వస్తే షేర్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం మళ్ళా. బాయ్ దోస్తులు.